రంగురంగుల విద్యుత్ దీపాల నడుమ అందంగా కోలాహలంగా ముస్తాబయింది కళ్యాణ మండపం. అతిరథుల సమక్షంలో కన్నుల పండుగగా సెంట్రల్ మినిస్టర్ జయచంద్ర పుత్రుని వివాహ మహోత్సవం జరుగుతోంది. ఛానల్స్ వారు లైవ్ కవరేజ్ ఇస్తుంటే రిపోర్ట్స్ తమకు నచ్చింది చెప్పుకుంటూ నచ్చింది రాసుకుంటున్నారు. పీటల మీద కూర్చుని పంతులుగారు చెప్పిన విధంగా వధూవరులు పూజ చేస్తున్నారు. పెళ్లి కూతురు మొహంలో ఏదో సాధించాననే సంతోషం కనిపిస్తోంటే పెళ్లికొడుకు మాత్రం చిరాకు అసహనం కమ్మేస్తోంటే వంచిన తలెత్తకుండా పంతులుగారు చెప్పింది చేసుకుంటూ పోతున్నాడు. ముదురు పచ్చ రంగు కంచిపట్టు చీరలో ఇంచ్ గ్యాప్ లేకుండా మేనంతా వజ్రాల నగలు మెరుస్తుంటే పుత్తడి బొమ్మలా ఉంది పెళ్లికూతురు. 6 ఫీట్ హైట్ ఫెయిర్గా రఫ్ అండ్ టఫ్ లుక్తో గోల్డ్ కలర్ షేర్వానిలో దివి నుంచి వచ్చిన మన్మధుడులా ఉన్నాడు వరుడు. అందరూ చూడ చక్కని జంట అంటూ కితాబులు ఇస్తుంటే వాళ్ల పొగడ్తలకు పెళ్లి కూతురు మురిసిపోతుంటే పెళ్లి కొడుకు చిన్న చిరునవ్వు నవ్వాడు. కొడుకు మొహంలో తప్పిన కలను చూసి చింతిస్తుంది వరుడు తల్లి ప్రసన్న. వధువు తల్లి దీప్తి మాత్రం కూతురి అదృష్టానికి మురిసిపోతూ ఆనందంగా చూస్తుంది. జయచంద్ర తన వియ్యంకుడు మరియు తన సొంత చెల్లి భర్త అయిన బావ దివాకర్తో మాట్లాడుతూ వచ్చిన వారిని రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు. చల్లని గాలి మేనుని తాకుతుంటుంటే వయ్యారంగా నడుస్తూ తన స్నేహితురాళ్లతో ముచ్చట్లు పెడుతూ మండపానికి చేరుకుంది మౌష్మిక. లైట్ పింక్ కలర్ డిజైనర్ హాఫ్ సారీలో మెడలో చిన్న చైన్, చేతికి మాచింగ్ గాజులు, కాళ్లకి మువ్వల పట్టీలు, అరగర్బట్టి పొగలా ఎగసిపడుతున్న పొడవాటి సిల్కీ హెయిర్ ని లూజ్గా జడ అల్లి వంపులు తిరిగిన శరీరాకృతితో పాలరాతి బొమ్మలా ఉంది మౌష్మిక. మన్యత్ వెడ్స్ మాన్య అని లైటింగ్తో మెరుస్తున్న వెడ్డింగ్ బోర్డ్ మీద రాసి ఉన్న అక్షరాలను సుతారంగా తడుముతూ లోపలికి అడుగుపెట్టింది. ఆమె అడుగు పెట్టగానే చల్లని సుగంధపు గాలి పరవశింపచేస్తూ శ్రద్ధగా పూజ చేస్తున్న వరుడి మదిని తాకింది. మనసులో అలజడి మొదలయ్యి తలెత్తి చూస్తాడు. ముందు వరుసలో కూర్చుని తన నెచ్చెలి నవ్వుతూ తుల్లుతూ కనిపించేసరికి ఆశ్చర్యంగా చూస్తూ తను చూస్తున్నది కలో నిజమో తెలియని సందిగ్ధంలో ఆమెను చూస్తూ ఉంటాడు. ముహూర్త సమయం అసన్నమయింది. వధువు మెడలో మాంగళ్య ధారణ చేయి నాయనా అన్న పురోహితుని మాటలకు తేరుకుని తాళిని అందుకుని పైకి లేస్తాడు. మౌష్మిక జరిగేది చూస్తూ తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది. మన్విత్ క్షణం ఆలస్యం చేయకుండా మండపం దిగి మౌష్మిక మెడలో తాళి కట్టేశాడు. అందరూ నిర్ఘాంతపోయి చూస్తారు. మౌష్మిక షాక్గా మన్విత్ని చూస్తుంది. హన్స్మిక ఇక నిన్ను ఎప్పటికి వదలను అంటూ ఆమె చెయ్యి పట్టుకుంటాడు. మౌష్మిక మన్విత్ చేయి విదిలించుకుని మన్విత్ని చాచికొడుతుంది. హన్స్మి అంటాడు బాధగా, షట్ అప్, జస్ట్ షట్ అప్. హన్స్మి ఎవరు? నేను మౌష్మిక. అసలు ఎవరు నువ్వు? నీకు ఏ రైట్ ఉంది ఇలా నా మెడలో తాళి కట్టావు? నేను ఎవరో నీకు తెలియదా? సూటిగా ఆమె వైపు చూస్తూ అడుగుతాడు. తెలియదు, చాలా హార్ష్గా చెప్తుంది. నేను నీ భర్తని అంటాడు స్ట్రాంగ్గా ప్రతి మాట వత్తి పలుకుతూ. నీకు నచ్చినట్లు నువ్వు తాళి కట్టేస్తే నువ్వు నా భర్తవి అయిపోతావా? అలా మాట్లాడకు హన్స్మి, నేను తట్టుకోలేను అంటాడు దీనంగా. వాట్ ద హెల్? నీకు ఒకసారి చెప్తే అర్థం కాదు. నా పేరు మౌష్మిక, నేను మాన్య ఫ్రెండ్, తన పెళ్లికి వచ్చాను అంటూ అరచి చెప్తుంది. నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మను, నువ్వు హన్స్మివే అంటాడు మొండిగా. ఇంతలో ప్రసన్న కల్పించుకుంటూ అందరూ మనల్నే చూస్తున్నారు, ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం అంటూ వాళ్లకి సర్ది చెప్తుంది. జరిగేది కళ్ల నిండా నీళ్లతో చూస్తూ ఉంటుంది మాన్య. తన బావ ఇక ఎప్పటికీ తనవాడు కాలేడన్న నిజాన్ని జీర్ణించుకోలేక ఒక్కసారిగా కూలబడిపోతుంది. దీప్తి బాధగా కూతుర్ని చూస్తూ తనని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. జయచంద్ర మాత్రం కోపంతో ఊగిపోతూ ఉంటాడు. దివాకర్ కూతురి పరిస్థితి చూసి మన్విత్ మీద తిరగబడబోయి అందరూ చూస్తుండడంతో తమాయించుకుంటాడు. ప్రసన్న ఇద్దరికీ బయటికి తీసుకువస్తుంది. మౌష్మిక మన్విత్ చేయి వదిలించుకుని ఐ హెట్ యూ అంటూ పరుగు తీస్తుంది. వెళ్తున్న మౌష్మికని చూస్తూ నువ్వు ఎక్కడికి వెళ్ళినా నన్నే చేరుకోవాలి, నా జతై రావాలి అంటూ గట్టిగా ఆనందంతో అరుస్తాడు మన్విత్. తన ఇంటికి వెళ్లిన మౌష్మిక తన రూంలోకి వెళ్లి ఒక ఫోటో పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. మిమ్మల్ని నాకు దూరం చేసి ఈరోజు నా మెడలోనే తాళి కట్టాడు. పెళ్లి చేసుకున్నంత మాత్రాన వాడిని వదిలిపెట్టను. వాడి స్నేహితులను చంపినట్లే వీడ్ని కూడా చంపుతాను అనుకుంటూ అప్పటివరకు తన బాగ్లో దాచిన గన్ బయటికి తీస్తుంది. నువ్వు మాకు చేసిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకునే తీరుతాను మన్విత్ అనుకుంటూ తన చేతిలో ఉన్న ఫోటోని చూస్తూ ఉంటుంది. అక్క, త్వరలో వాడిని కూడా నీ దగ్గరకే పంపిస్తాను. అక్కడ నువ్వు తనని శిక్షించు, ఇక్కడ నేను శిక్షిస్తాను అంటూ కసిగా అనుకుంటూ తన తల్లిదండ్రులు, తమ్ముడు, అక్కతో కలిసున్న ఫోటోను చేత్తో తడుముతూ మౌనంగా రోదిస్తుంది. ఐ లవ్ యూ హన్స్మి.
ఇన్ని రోజులు నువ్వు కనిపించపోతే నీకోసం పిచ్చోడిలా వెతికాను. ఈరోజు అనుకోని విధంగా నువ్వు నా ముందుకు వచ్చావు. నువ్వు మళ్ళీ నాకు దూరం అవ్వకూడదనే నీ మెడలో తాళి కట్టాను. నువ్వు ఎప్పటికీ నాకే సొంతం అనుకుంటూ ఇద్దరూ జంటగా ఉన్న ఫోటోలో హన్స్మిని ప్రేమగా తడుముతూ ముద్దు పెట్టుకుంటాడు.